ఇది ఎట్లా తయారు చేయనో చూపిస్తా పండి పొప్పడికాయల కూర కదా బాగా టేస్ట్గా ఉంటుంది చూపిస్తా. ఈ పొప్పడికాయ కూర చేసుకుందామని ఇవి కట్ చేసేవాడు మీకు చూపిస్తాను చూపించలేను. ఇవి పొప్పడికాయతోటి కూర చేసుకుంటాను. ఇగో కుండ పెట్టుకున్నా, ఇది కూర కుండ. ఇక ఉల్లిగడ్డ వేసుకుంటున్నా, ఆయిల్ పోసినా ఇక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగుంటుంది పేకి అయితే మంచిది అంట. మనం ఎక్కువ వండుకోం కానీ ఈ పొప్పడికాయ కూర చేసుకుంటే మంచిది. ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఏ దానికైనా పేలు ఏదన్నా ఉన్నా కిడ్నీ టోన్సులలో రౌతులు ఉన్నా కరిగిపోతాయండి. చేసుకోవాలి అప్పుడప్పుడు కూర వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు కుండల కదా బాగా టేస్ట్ అవుతుంది కుండల కూర. మేమైతే ఇట్లనే దీంట్లోనే చేసుకుంటున్నాం. ఇక మాగితే కూడా మంచిగా అయిపోతుంది కూర. చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇది కొద్దిగా తోరు ఉండగానే బంద్ చేసుకోవాలి, లేకపోతే దాని వేడికి ఇంకెక్కువ గుంజుకపోతుంది ఎప్పుడైనా కూరల్లో. కారం వేసుకుంటున్నాం. మనకు ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, మనకు సరిపడా వేసుకోవాలి. కొద్దిగా కూర ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది. కారం వేసుకున్నాం కదా, కొద్దిగా కారం ఉడికేదాకా మూత పెట్టుకొని కొంచెం వాటర్ మూత పెట్టుకుని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొన్ని చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు తీసుకున్నా ఇక చూస్తున్నా కూర ఉడికింది. కొద్దిగా ధనియాల పొడి వేయాలి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేస్తుంది. ఆపుకునైతే మెంతాల పొడి వేసుకోవాలి. ఇలా బాగుంటుంది. మనకు చేదు అనిపిస్తుంది కానీ ఏం చేదు ఉండదు. ఇక వేసినాయి కదా పొళ్ళన్నీ, ఇంకొద్దిసేపు ఒక 10 నిమిషాలలో ఉడికిపోతే మూత. ఇంకా అయింది పొప్పడికాయల కూర అయింది. పొయ్యి ఆఫ్ చేస్తున్నా. ఇది సరిపోయినాయి. వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కూరలో కూడా వేసుకోవాలి. ఇట్లా పైనకి వెళ్ళి వేసుకున్నాం. కుండలు వండుకుంటే అయితే బాగా టేస్ట్ ఉంటుంది. అమ్మమ్మలు తాతమ్మలు అప్పుడు అట్లనే చేసేవాళ్ళు, అందుకే ఇక మీరు కూడా ఇట్లా చేసుకోండి. పొప్పడికాయ కూర ఎప్పుడైనా బాగుంటుంది. ఎవరికైనా ఆరోగ్యానికి కూడా మంచిదే. చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మీరు కూడా ఈ ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ నొక్కండి. ఇది అయింది కదా, మీరు కూడా ఇట్లా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కకు ఉంటుంది కదా బెల్ ఐకాన్ కొట్టండి.